అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ముద్రగడ నివాసంలో సీనియర్ ఎన్టీఆర్ రాసినటువంటి ఒక లేఖ ఆకట్టుకుంటోంది. ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఫస్ట్ గా ఎంట్రన్స్ లోనే ఒక ఫ్రేమ్ దర్శనమిస్తుంది. ఆ ఫ్రేమ్ సారాంశం ఎన్టీఆర్ ముద్రగడ పద్మనాభం నీతి నిజాయితీని ప్రశంసిస్తూ ఆపద సమయంలో నువ్వు నన్ను ఆదుకున్నావనేటువంటి దానికి సంబంధించి ఒక అందమైనటువంటి ఒక లేఖని ఆయన, అంటే ఎన్టీఆర్ ముద్రగడ పద్మనాభానికి రాసినటువంటి లేఖని ఆయన ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకున్నారు. అంటే ముద్రగడకు కృతజ్ఞతలు చెప్తూ 1984లో ఎన్టీఆర్ రాసినటువంటి ఆ లేఖను మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ముఖ్యమంత్రి పదవి నుండి నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ ను గద్దెదించినప్పుడు అండగా ముద్రగడ నిలిచారు. ఆ సందర్భంలో ఎన్టీఆర్ అన్నటువంటి మాట, అయిన వాళ్లే వెన్నుపోటు పొడిచినప్పుడు అన్న అంటూ ఆత్మ బంధువుగా నన్ను ఆదుకున్నావంటూ ఆ లేఖలో ఎన్టీఆర్ వెల్లడించినటువంటి దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. నీతికి నిజాయితీకి ఆదర్శమూర్తులు ఉన్నారని నిరూపించామని ముద్రగడను ఎన్టీఆర్ ప్రశంసించారు. ఎన్టీఆర్ ఆనాడు పంపినటువంటి కృతజ్ఞత లేఖను చిత్రపటంగా తన ఛాంబర్ లో ముద్రగడ పెట్టుకున్నారు. మొదట్లో ముద్రగడను సీనియర్ ఎన్టీఆర్ అపార్థం చేసుకున్నారు. తర్వాత నిజం తెలుసుకొని సోదరుడిగా భావించారని చెప్తున్నారు ముద్రగడ అనుచరులు. ఇటీవల మాజీ మంత్రి ముద్రగడ కన్నుమూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు వారి ఇంట్లోకి ప్రవేశించినప్పుడు కొన్ని అంశాలు అయితే వెలుగు చూశాయి. అందులో ప్రధానమైనది సీనియర్ ఎన్టీఆర్ పారదర్శకమైనటువంటి రాజకీయాలకి నువ్వు నిలువెత్తు అద్దం, సూటిగా ముక్కుసూటిగా మాట్లాడేటువంటి నీ మనస్తత్వాన్ని చూసి ముందుగా అపార్థం చేసుకున్నారు ఎన్టీఆర్. సో దాని తర్వాత అసలైనటువంటి రాజకీయం అంటే ఇది, పారదర్శకమైన రాజకీయం అంటే ఇది అని కూడా పద్మనాభానికి సంబంధించి కష్టకాలంలో అన్న అంటూ కూడా చేరువయ్యావనేటువంటి మాట. నాదెండ్ల భాస్కర్ రావు అంటే ఎన్టీఆర్ ఆరోగ్య కారణాల రీత్యా అమెరికా వెళ్లి వచ్చే లోపల, అప్పుడు ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్టీఆర్, ఆయన ఒక నెల రోజుల పాటు ఆరోగ్య కారణాల రీత్యా అమెరికా వెళ్లి తిరిగి వచ్చేటప్పటికి ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి గద్దె నుంచి దింపి నాదెండ్ల భాస్కర్ రావు ఏదైతే దీనికి సంబంధించి అప్పుడు జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అందరూ నాదెండ్ల వైపు ఉంటే ఒకే ఒక్కడు ఇది తప్పు, ఈ విధంగా చేయకూడదు, రాజకీయాల్లో ఇది కరెక్ట్ కాదు, ఇది పారదర్శకమైనటువంటి రాజకీయం కాదు, ఎన్టీఆర్ కి అన్యాయం జరిగింది అన్న అంటూ ఆ సమయంలో వెళ్ళి ఓదార్చినటువంటి ఏకైక వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రిగా లేకపోయినా వ్యక్తిగా విలువిచ్చే మనిషివి నువ్వు అంటూ కూడా ముద్రగడని ఎన్టీ రామారావు ప్రశంసించినటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఆ లేఖను కూడా చూద్దాం యూటీవీ స్క్రీన్ మీద. సో ఆ లేఖలో రాసినటువంటి ఆ సారాంశాన్ని కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి నీ జీవితం ధన్యం, అయిన వారే అధికార వ్యామోహంతో పదవీకాంక్షతో కానివారుగా మారి నన్ను వెన్నుపోటు పొడిచినప్పుడు ఆత్మబంధువుగా ఆదుకొని నన్ను అన్నా అని పిలిచి ఆ పిలుపుకు సరైనటువంటి నిర్వచనం ఇచ్చావు. ఆపత్కాలంలో బాసటగా నిలిచావు. కుళ్ళిపోయిన ఈనాటి రాజకీయ వాతావరణంలో నీతికి నిజాయితీకి ప్రతీకగా నిలిచే ఆదర్శమూర్తులు ఉన్నారని నిరూపించావు. నీ రుణం నేను తీర్చుకోలేను. గుండెను పిండి ఆ కృతజ్ఞతాశీస్సులు అందిస్తున్నాను నీకు. సర్వదా నీకు నా శుభాకాంక్షలు అన్న రామారావు అనేటువంటి ఆయన సిగ్నేచర్ తో 20/9/1984 హైదరాబాద్ నుంచి వారు ఆ లేఖని ముద్రగడ పద్మనాభానికి పంపినప్పుడు సీనియర్ ఎన్టీఆర్ నుంచి ప్రశంసలు రావటమే అరుదుగా ఉంటుంది. అది కూడా రాజకీయ పరమైనటువంటి అంశంలో ప్రశంసలు రావాలి అని అంటే అది మామూలు విషయం కాదు. ముద్రగడ ఏ స్థాయిలో నిజాయితీగా ఉన్నారో తెలపడానికి ఆ ఒక్క అభినందన పత్రం, హైదరాబాద్ నుంచి ఆ ఒక్క అభినందన పత్రం, నమ్మిన వారిని కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలివేసే గుణం కాదు ముద్రగడది. ఇది చెప్పేది. అతిథులకి ఆయన ఏ స్థాయిలో విలువిస్తారో, రాజకీయాల్లో ఏ స్థాయిలో ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉంటారో చెప్పినటువంటి మాట మీదే ఉండేటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం. ఎన్నికల్లో ఒకవేళ ఓడిపోతే తన పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పారు. సో దాని తర్వాత ఆయన పద్మనాభరెడ్డిగా ఈవెన్ ఆధార్ కార్డులో కూడా పూర్తిగా పద్మనాభరెడ్డిగా మార్చుకున్నాను అని కూడా చెప్పి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి. రాజకీయాల్లో ఈ స్థాయి పారదర్శకత ఇప్పుడు చూస్తున్నారు. కానీ 1984లోనే ఆ స్థాయిలో రాజకీయ సంక్షోభం నెలకొన్నప్పుడు ముద్రగడ ఎన్టీఆర్ కి ఎలా బాసటగా నిలిచారో చెప్పేటువంటి ఒక ఎగ్జాంపుల్ కి సంబంధించినటువంటి అభినందన పత్రాన్ని మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి గతంలో ముద్రగడ పద్మనాభ రాజకీయ విలువల గురించి
ఆ నియోజకవర్గంలో కావచ్చు, లేకపోతే ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు అజాత శత్రువుగా ఉండేటువంటి వ్యక్తి అయితే ఉన్నాడు. కానీ పార్టీలకు అతీతంగా ఆయన ఇంటికి వెళ్ళి అందరూ పలకరించేటువంటి ఒక మనస్తత్వం పద్మనాభరెడ్డిది. సో వ్యక్తుల పరంగానే కాదు, జీవితంలోనే కాదు, అలాగే రాజకీయాల్లో కూడా ఏ స్థాయిలో విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడిపారు పద్మనాభరెడ్డి, ముద్రగడ పద్మనాభం అని చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణగా ఆ లేఖనైతే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ లేఖ వెలుగులోకి రావడం కూడా ఒకంత సంచలనంగా అయితే మారినటువంటి పరిస్థితి. ఏ స్థాయిలో రాజకీయ విలువలతో, అంటే ఇప్పుడున్నటువంటి 1984లోనే రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి అనేటువంటి ఒక కామెంట్ తో ఉన్నటువంటి సిచ్యువేషన్ అది. కానీ అప్పుడే పారదర్శక రాజకీయాలతో ఉన్నారు అంటే ఇప్పటికీ కూడా అదే విలువలతో మరణించడం పద్మనాభరెడ్డి గొప్పతనం అనే చెప్పాలి.